హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభిజయ్ టీవీ. ధన్యవాదాలు మిత్రులారా. చాలా రోజుల తర్వాత మనం వీడియో చేస్తున్నాం మిత్రులారా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఫ్రెండ్స్. ఈరోజు మన యొక్క ఇన్స్పిరేషన్ అంటే నా యొక్క ఇన్స్పిరేషన్, నేను చిన్నప్పటి నుంచి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్నటువంటి వ్యక్తి, పోరాట యోధుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఏపీ డిప్యూటీ సీఎం, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆయన మీద ఈరోజు మనం వీడియో చేయడానికి కారణం అంటే మనం బేసిక్గా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. ఆయన మీద వీడియో ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే వన్స్ మన ఛానల్ ఒక గ్రోత్ అయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారి మీద వీడియో చేయలేకపోవడం, మరియు ఆయన కొన్ని ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని షార్ట్ వీడియోస్ చేసాం కానీ ఒక లాంగ్ వీడియో చేయలేకపోవడం అనేది నాకు వెల్తీగా అనిపించింది. అందుకోసం నేను పవన్ కళ్యాణ్ గారి మీద ఈరోజు ఆయన బయోగ్రఫీ అంటే పవర్ స్టార్ నుంచి ఆయన డిప్యూటీ సీఎంగా ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడని ఒక విధంగా ఈరోజు మన వీడియోలో మీ ముందు చెప్పుకోవడం జరుగుతుంది మిత్రులారా. ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. ఇక మనం స్టోరీలోకి వెళ్దాం. యాక్చువల్గా 1968లో సెప్టెంబర్ 2 బాపట్లలో జన్మించినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పోలీస్ కానిస్టేబుల్ కుటుంబం మరియు అంజనాదేవి, వెంకట్రావు మరియు అంజనాదేవిల గారి 3వ కుమారుడు. మరియు వాళ్ళ బిగ్ బ్రదర్ ఎవరో తెలుసు, డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు, గిన్నిస్ రికార్డ్ విజేత చిరంజీవి గారు. మరియు 2వ బ్రదర్ వచ్చేసి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు గారు. మరియు ఇక ఆయన యొక్క స్టోరీ ముందుకెళ్తే ఆయన 1996లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మూవీతో ఆయన సినిమా రంగంలోకి ప్రవేశించడం జరిగింది. ఆయన సినిమాలోకి వచ్చినటువంటి స్టార్టింగ్ డేస్లో ఫస్ట్ 7 సినిమాస్ బంపర్ హిట్, సూపర్ హిట్లా కొట్టినటువంటి పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ, తన 3వ సినిమా తొలి ప్రేమతో అంటే 4వ సినిమా తొలి ప్రేమతో ఒక ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ను కొట్టి పవర్ స్టార్ అంటే ఏంటో అప్పటి యూత్కి తెలియజేసినటువంటి వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ తర్వాత అదే విధంగా యూత్లో క్రేజ్ని మెయింటైన్ చేస్తూ అదే విధంగా దాని స్టైల్ని, స్వాగ్ని, ఆయన ఎక్కడ చేయూపినా ఎక్కడ ఏది చేసినా కూడా స్టైల్గానే వస్తూ అదే విధంగా సహాయ కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకు వస్తూ ఆయన ఒక బద్రి ఖుషి సినిమా వచ్చేసరికి ఇండస్ట్రీలో ఆ టైంలోనే ఆయన ఒక నెంబర్ 1 స్టార్గా ఎదిగాడు. ఒక సినిమా ఇండస్ట్రీలో ఒకటే ఫ్యామిలీలో నెంబర్ 1 హీరోగా ఉన్నటువంటి చిరంజీవి గారిని కాదని కూడా ఆయన వెనకాల అంతకంటే పెద్దటి ఔరాని, అంతకంటే పెద్దటి పర్వతాన్ని నిర్మించిన వ్యక్తి ఎవరైనా ఇండస్ట్రీలో ఉన్నారంటే అది భారతదేశంలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కరే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక బ్రదర్ ఒక హీరోగా సెట్ అయ్యి ఉండి ఇంకొక బ్రదర్ అదే ఇండస్ట్రీలో నెంబర్ 1 స్టేజ్కి ఆయన దాటి రావాలని రాటి వచ్చినటువంటి హీరో ఎవరైనా ఉన్నారంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే. గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఆయన వస్తున్న కొద్ది తర్వాత ఒక 10 years పాటు అంటే దగ్గర ఖుషి సినిమా తర్వాత అంటే తన సొంత దర్శకత్వం వహించినటువంటి జానీ సినిమా తీసిన తర్వాత ఒక 10 సంవత్సరాల పాటు అసలు హిట్లు లేవు, మొత్తానికి హిట్లు లేవు. ఏ సినిమా తీసినా ఫ్లాప్ అవుతా ఉంది, ఏది ముట్టుకున్నా ఫ్లాప్ అవుతా ఉన్న సమయంలో ఒక జల్సా 2008లో వచ్చినటువంటి జల్సా మూవీ కొంచెం అంత ఊపిరి వచ్చేటట్టు ఫ్యాన్స్ చేసినా కూడా అక్కడ హిట్ కొట్టలేకపోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి 2012లో వచ్చినటువంటి గబ్బర్ సింగ్ మళ్ళీ ఒకసారి ఆయనకు తగ్గ స్టోరీ వస్తే ఎలా ఉంటుందని చూపించినటువంటి సినిమా ఏదంటే అది గబ్బర్ సింగ్ మూవీ. గబ్బర్ సింగ్ మూవీతో ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని షేక్ కావించాడు అప్పటికే. ఆ తర్వాత ఎగైన్ ఎమ్మటే వచ్చినటువంటి అత్తారింటికి దారే సినిమాతో ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులు కూడా ఆయన పాకెట్లో పెట్టేసుకున్నాడు. ఆ తర్వాత ఇమీడియట్గా అజ్ఞాతవాద సినిమా తీశారు. ఆ తర్వాత 2014 మార్చ్ 14 ఆయన జనసేన పార్టీని ఆవిష్కరించిన రోజు పార్క్ హైత్ హోటల్లో. ఆ రోజు అనేది ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని రోజు. అది జనసేన పార్టీ ఆవిర్భవించిన దినోత్సవం. ఆయన రాజకీయంగా ప్రవేశం చేసింది ఎప్పుడంటే మెగాస్టార్ చిరంజీవి గారు 2008లో ప్రజారాజ్యం పెట్టినప్పుడే ఆయన ఆ పార్టీలో కూడా పనిచేయడం జరిగింది. ఆ పార్టీలో యువరాజ్యం యొక్క ప్రెసిడెంట్గా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పనిచేయడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా 2009 ఎలక్షన్ల తర్వాత ఆ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం, అది నచ్చకపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు స్తబ్దుగా ఉండి 2014 ఎలక్షన్ల ముందు ఆయన పార్టీని ఆవిర్భవించడం జరిగింది. ఆ విధంగా ఆయన జనసేన పార్టీని ఆవిర్భవించి ఆ 2014 ఎలక్షన్స్లో భారత ప్రధాని యొక్క ఎన్డీఏ అభ్యర్థిగా నిలబడ్డటువంటి ప్రధాని నరేంద్ర మోడీ, ప్రస్తుత భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ పోటీ లేకుండా వారికి ఎటువంటి యొక్క వాళ్ళ నుంచి ఎటువంటి లాభం లేకుండా, లాభం చేకూర్చకుండా ఆయన
పూర్తి మద్దతును ఆ పార్టీలకు తెలియజేసి ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి తన వంతు కృషి చేస్తూ తన వంతు ప్రాధాన్యతను ఇచ్చి చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని జరిగినటువంటి అప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు సరిగా అమలు చేయకపోవడం, ఆయన అనుకున్నటువంటి లక్ష్యాలకి ఈ ప్రభుత్వం రాకపోవడం వల్ల ఆయన టీడీపీతో ఎన్డీఏ కూటమితో బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత 2019లో ఎలక్షన్స్లో జనసేన పార్టీ మరియు వామపక్షాలు బీఎస్పీ పార్టీతో కలిపి పోటీ చేయడం జరిగింది. ఈ విషయం కంటే ముందు మధ్యలో కొన్ని విషయాలు తెలుసుకుంటే ఆయన సొంతంగా చాలా కార్యక్రమాలు చేశాడు. ఏంటంటే ఒక 300 మంది రైతులకి, కౌలు రైతులకి ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 ఇచ్చాడు. అదేవిధంగా సునామీ వచ్చినప్పుడు అక్కడ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినట్టు కొంతమంది పేద నటులకి ఇలా ఆయన చేసుకుంటా పోతా ఉంటే క్రికెటర్లకి, ఆర్మీ డిపార్ట్మెంట్లకి ఎన్నో కోట్ల రూపాయలు ఆయన సొంత సినిమా నుంచి చూడండి సొంత నిధులతో ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి అలా చెప్పుకుంటూ పోతే చాలా సేవా కార్యక్రమాలు ఉన్నాయి. అదేవిధంగా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ, సునామీ వచ్చినప్పుడు, విశాఖ ప్రాంతం అంతా కొట్టుకుపోయినప్పుడు అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, తెలంగాణ ప్రభుత్వానికి కానీ, తమిళనాడు ప్రభుత్వానికి కానీ ఇలా చెప్పుకుంటా పోతే చాలా ప్రభుత్వాలు కూడా మొన్న రీసెంట్గా నిర్వహించినటువంటి భువనేశ్వర్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నిర్వహించినటువంటి దానికి కూడా ₹50 లక్షల ఆయన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అందులో క్రికెట్కి సంబంధించినటువంటి దానిలో కూడా చాలా డబ్బులు ఆయన విరాళంగా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా బయటకు తెలిస్తే చాలా పెద్ద విషయం జరుగుతుంది. అదేవిధంగా 2019 ఎలక్షన్స్లో విషయానికి వస్తే 2019 ఎలక్షన్స్లో ఎప్పుడైతే జనసేన పార్టీ 140 కాన్స్టిట్యున్సీలో పోటీ చేసినప్పుడు ఆయన 2 ప్లేసుల్లో జనసేన పార్టీకి ప్రధాన ఆకర్షణ నిలిచినటువంటి పవన్ కళ్యాణ్ గారే 2000 గాజువాకలో, భీమవరం 2 ప్లేసుల్లో ఓడిపోవడం జరిగింది. అది ఒక ఫ్యాన్స్కి కానీ ఆయనకు కానీ అసలు ఒక ఎలాంటి విషయం అంటే అసలు గుండె తరుక్కుపోయే విషయం. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడం అనేది అసలు జీర్ణించుకోలేని అంశంగా అప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా బాధపడుతూ ఉన్న సమయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు గెలుపుకి నేను పొంగిపోను, ఓటమికి కుంగిపోను అని చెప్పేసి బయటకు వచ్చి ఆయన చెప్పి ఫ్యాన్స్కి కానీ, జనసేన పార్టీ కార్యకర్తలకు కానీ చాలా ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో కూడా అందరూ కూడా పవన్ కళ్యాణ్ విమర్శించడం జరిగింది. 2019 ఎలక్షన్లో జనసేన పార్టీ ఒక్క స్థానాన్ని గెలుచుకోవడం జరిగింది. ఆ ఒక్క స్థానం కూడా ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే రాజోల్ ఎమ్మెల్యేని వైఎస్ఆర్సీపీ పార్టీ అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్న పార్టీ కొనేయడం జరిగింది. కొనేసినా కూడా అప్పుడు ఉండడా లేడా తెలియని ఎమ్మెల్యే కోసం మనం ఎందుకు కష్టపడేది, అసలు అంత ఇబ్బంది మనం ఎందుకు పడాలి, మనం మాత్రం ప్రజల కోసం పోరాడతామని చెప్పేసి ఆయన పోరాడుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా 2014 సంబంధించినటువంటి విషయం 2019లో జరిగింది ఈ విషయం. ఆఫ్టర్ 2019 తర్వాత 2019 ఎలక్షన్ తర్వాత ఒక ఉద్దానం అనే ప్లేస్లో కిడ్నీ బాధితులు ఉన్నటువంటి ప్లేస్ని ఆయన సందర్శించి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సమస్యని ప్రపంచం అంతా తెలియజేసి అక్కడ ఉన్నటువంటి అమెరికన్ డాక్టర్లు వచ్చి చెకప్ చేసిన తర్వాత అప్పుడు స్పందించినటువంటి ప్రభుత్వం అక్కడ డయాలసిస్ సెంటర్ నిర్వహించి ఆ యొక్క కార్యక్రమాన్ని మొత్తం చూడడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరిగింది. అట్లాగే డాక్టర్ సుగాలి ప్రీతి వారి డాటర్ విషయంలో కూడా ఆ విషయంలోకి ఆయన ఇంటర్ఫీర్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యలు కూడా తీరడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో చేసుకుంటూ పోవడం జరిగింది. ఆయన కనుక అక్కడ అడుగు పెడితే ఆ యొక్క సమస్యకు పరిష్కారం అప్పుడు ప్రభుత్వం చూపించింది. అటువంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో చేసుకుంటూ వెళ్ళారు. ఆ తర్వాత 2024 ఎలక్షన్లో జరిగినటువంటి దాంట్లో ఎన్డీఏ కూటమికి పూర్తి మద్దతును తెలుపుతూ ఆయన ఒక 21 స్థానాలు అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు తీసుకుని 100% స్ట్రైక్ రేట్ కొట్టినటువంటి ఏకైక భారతదేశంలో ఉన్నటువంటి పార్టీగా ఆయన చరిత్ర సృష్టించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు ఆయన బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాడు. అటువంటి స్థాయి నుంచి ఇటువంటి స్థాయికి వచ్చినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా గిరిజన గ్రామాలు, ఎన్నో రోడ్లు లేనటువంటి గిరిజన గ్రామాలకు రోడ్లు వేస్తూ ఎంతో మంది ఎలక్ట్రీషియన్లకి సేఫ్టీ ఎక్విప్మెంట్ లేకుండా ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్స్ వ్యక్తులకు కూడా సర్వే చేయించి మరి పిఠాపురం నేర్చుకున్న ప్రతి లైన్మెన్కి, ప్రతి ఎలక్ట్రీషియన్కి కూడా ఆయన సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అందించిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయన పర్యటించినటువంటి ఒక గిరిజన ప్రాంతంలో ఆ ఊర్లో ఏ ఒక్కరికి కూడా మినిమం చెప్పులు ధరించలేకుండా కూడా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారులను పంపించి వాళ్ళ యొక్క కొలతలు తీసుకొని మరి ఆ ఊరికి మొత్తం సొంత నిధులతో చెప్పులు కొనిచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. అదేవిధంగా ఈనాడు రోడ్లు అద్దాల్లా మెరిసిపోతున్నాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ రాజ్ శాఖ అంతకంటే నడుస్తుంది. గెలిచిన మొదటి రోజే
ఆయన గెలిచిన మొదటి రోజుల్లోనే ఆయన అన్ని గ్రామ పంచాయతీ సంబంధించిన గ్రామ సభలు నిర్వహించి ఒక గిన్నీస్ రికార్డుని ఆయన ప్రపంచంలోనే తెలియజేయడం జరిగింది. అటువంటి యొక్క నాయకుడు ఉన్నట్టే అదే విధంగా రీసెంట్గా జరిగినటువంటి ఒక క్యాబినెట్ మీటింగ్ లో అమరావతికి సంబంధించినటువంటి ఇంకా డెవలప్మెంట్ సంబంధించిన భూములు అందరూ కూడా రైతుల దగ్గర సేకరిస్తామంటే దానికి ఒప్పుకోని పార్టీ ఏదైనా ఉందంటే గవర్నమెంట్ లో ఉండి కూడా ఒప్పుకోలేదంటే అది పవన్ కళ్యాణ్ గారి పార్టీ అనమాట. పవన్ కళ్యాణ్ గారి మాటకి చెల్లుబాటు ఉందా లేదా అనేది మిగతా పేటీఎం బ్యాచ్లు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన వెనకాల ఏదో అంటారు సరే, చంద్రబాబు నాయుడు గారిని, వైఎస్ జగన్ ని, వైఎస్ రాజశేఖర రెడ్డిని, కేసీఆర్ ని, రేవంత్ రెడ్డిని గారిని ఇంకా ఎవరినైనా కానీ మనం విమర్శించాలంటే వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ లో ఉండి కొన్ని ఈ యొక్క స్కాముల్లో కానీ కొన్ని యొక్క ఆధారాలు లేనటువంటి ఒక దాంట్లో కానీ వాళ్ళు విరికి ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళ మీద కేసులు ఉంది. వాళ్ళని మనం విమర్శిస్తున్నాం అంటే దానికి ఒక అవసరం ఉంటుంది. అసలు ఎటువంటి మరకాలు లేనటువంటి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చేస్తా ఉంటే పవన్ కళ్యాణ్ బిఫోర్ అంటే ఇప్పుడు నువ్వు విమర్శించు, నువ్వు అధికారం ఉంది ఏం చేయలేకపోతున్నావు, ఇది చెయ్యి, ఇది మర్చిపోయినావు, అది మర్చిపోయినావు అని చెప్పి ఇప్పుడు విమర్శించు. కానీ 2024 ముందు నుంచే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ పోయి ఈనాడు 11 స్థానాలకు పరిమితమైనటువంటి మీరు మరియు ముందు కూడా మీ యొక్క రాజకీయ భవిష్యత్తులు పోకుండా చూసుకుంటారని చెప్పేసి పవన్ కళ్యాణ్ అభిమానులుగా మేము మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాజకీయంగా ఎవరు శత్రువులు గారని చెప్పే విషయము పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ తెలియజేయడం జరిగింది. రాజకీయంగా మాకు ఎవరిపైన ఎటువంటి దురుద్దేశం లేదు, పర్సనల్ కానీ ఎటువంటి ఎఫెక్ట్ లేదు, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది అన్నట్టు. ఇంకా నేను చెప్తున్నా కదా, వన్స్ పవన్ కళ్యాణ్ గారు గనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గనక అయితే మాత్రం ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఉన్న రోజు జనసేన పార్టీ ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తుందని చెప్పేసి మరి ఒక స్థానం ఉంటుంది. అదేవిధంగా మనం వీడియో చూసుకుంటే అది 2023 or 22 బిఫోర్ ఉంటుంది. వీడియో చూసుకుంటే మన ఛానల్లో చెక్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు 2024 ఎలక్షన్లో ఒక ప్రపంచం సృష్టించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, ఒక ప్రపంచం సృష్టిస్తూ ఆయన ఖచ్చితంగా ప్రభుత్వంలో ఒక కీలక పాత్ర పోషిస్తారని చెప్పి మనం అప్పట్లోనే తెలియడం జరిగింది. అది పవన్ కళ్యాణ్ యొక్క సత్తా అని చెప్పి తెలియజేస్తుంది. ఎన్నో కష్టాలు, ఎంతమందితో తిట్లు, వాళ్ళ అమ్మని తిట్టించుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీని తిట్టించుకున్నారు, వాళ్ళ పిల్ల పాపలను తిట్టించుకొని కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజాసేవకు అంకితమై పనిచేస్తూ ఉంటే మనం అందరం కూడా ఆయనకు మద్దతుగా నిలిచి పవన్ కళ్యాణ్ గారి వెంట నడవాలని చెప్పేసి మీ అందరికి కూడా తెలియడం జరుగుతుంది మిత్రులారా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అభిజయ్ టీవీ. ఓకే, ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి విషయాలు ఏమైనా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఎట్లాగో నెగిటివ్ కామెంట్స్ వస్తే దానికి కూడా రెడీగానే ఉన్నాం. తిప్పికొట్టడానికి ఎవరికి అంత సీన్ దమ్ము లేదు మనకి నెగిటివ్ కామెంట్స్ పెట్టడానికి. పెట్టినోడు కూడా తిప్పి కొడతాం. చెప్తున్నాం, అరే నెగిటివ్ కామెంట్స్ పెట్టే కుక్కలకి ఏం చెప్తున్నాం అంటే కుక్కలతో పోల్చడం కూడా చాలా కష్టం అనుకుంటుంది. ఎందుకంటే కుక్కలు విశ్వాసం గల జీవులు కదా, ఏమని విలువాలిగా రోడ్ల మీద తిరిగే ఊర పందుల్లాగా చూస్తామని చెప్పేసి చెప్తున్నాం మిత్రులారా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అభిజయ్ టీవీ. ఖచ్చితంగా ఛానల్ నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్.